గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. ఎల్లుండి జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరగనుంది. దీంతో సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 11 తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీనిపై చర్చించేందుకు రేపు బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు భేటీ కానున్నారు. మరోవైపు కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా సమావేశం కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, జీహెచ్ఎంసీ రాజకీయం అయితే రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. సో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో రేపు ఉదయం బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశాన్ని నిర్వహించినారు. సో ఇప్పుడు మాత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లతో ఏదైతే మేయర్ కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. సో ఎల్లుండి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనున్నటువంటి నేపథ్యంలో సో ఈరోజు కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం మాత్రము ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఇద్దరు కూడా పార్టీ మారారు. సో పార్టీ మారినటువంటి నేపథ్యంలో దాదాపు 4 ఏళ్ళు కూడా ఇప్పటికీ పాలక మండలి కూడా ఫిబ్రవరి 11 నాటికి 4 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 11 తర్వాత ఏ క్షణమైనా కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దీని మీద మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా సాయంత్రం 4 గంటలకు ఏదైతే సమావేశాన్ని నిర్వహించనున్నారు. సో మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఇద్దరిని కూడా మార్చాలి, పార్టీ మారారు కాబట్టి తప్పకుండా వారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి తీరాల్సిందే అనే విధంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఏదైతే ఈ సమావేశాన్ని రేపు నిర్వహించినటువంటి పరిస్థితి. నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ, అదేవిధంగా ఏదైతే ఇటు కార్పొరేటర్లు కూడా రేపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మాత్రం ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన ప్రస్తుతం కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. సో ఎల్లుండి కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం కానివ్వండి, దాంతోపాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎలాంటి సవాళ్లు విసురుతారు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఎదుర్కొనేందుకు వీలుగా ఏదైతే ఇటు కార్పొరేటర్లతో ప్రస్తుతం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా చూసుకుంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పటివరకు చూసుకుంటే 20 మందికి పైగానే ఉన్నారు. సో దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 40 మంది ఉన్నారు. ఎంఐఎం కానివ్వండి, దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. సో బీజేపీ కార్పొరేటర్ల సమావేశం ఈ రోజు సాయంత్రం ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన జరగనుంది. సో దాదాపు దానికి సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు హాజరు కానున్నారు. సో వారి వ్యూహం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఇటు అవిశ్వాస తీర్మానం సంబంధించి దాంట్లో ఏ స్ట్రాటజీ మెయింటైన్ చేయబోతారు ఏంటనే దాని మీద కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫిబ్రవరి 11కు పూర్తిగా 4 సంవత్సరాలు పాలక మండలి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సో కాబట్టి 4 సంవత్సరాల తర్వాత ఏ క్షణమైనా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11 తర్వాత మాత్రము తప్పకుండా అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి అవకాశం ఉంది. బట్ ఎల్లుండి కౌన్సిల్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏం చేయాలి ఏంటి, ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో మేయర్ అదేవిధంగా కార్పొరేటర్లు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే పాలక మండలికి సంబంధించినటువంటి 4 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ మీద మాత్రం అవిశ్వాస తీర్మానం అయితే ఆసక్తికరంగా మారింది.